హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు దోశలు వేస్తున్నాను. దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. దోశల పిండి ముందు రోజే నానబెట్టుకున్నాం. దోశ ఇలా పలుచగా వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. దోశల్లోకి టమాటా పచ్చడి చేస్తున్నానండి. టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పండుమిర్చితోటి టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. ఆయిల్ వేసానండి. ఆయిల్ మరుగుతుంది. కొంచెం జీలకర్ర, కొన్ని పోపులు, పండుమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, పుదీనా బాగా వేగి టమాటా ముక్కలు వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. కొంచెం చింతపండు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇంకోండి, పచ్చడి బాగా మగ్గింది. ఇంకా పొయ్యి కట్టేసి దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. పుదీనా తరచూ తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన పోగొడుతుందండి. జ్ఞాపశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని దరిచేరనీయదు. అంతేకాదండి, కొత్తిమీర తీసుకోవడం వల్ల కూడా హై బీపీ ఉన్నవాళ్ళు కొత్తిమీర సలాడ్ తీసుకుంటే డైలీ చాలా మంచిది. కొత్తిమీర ఐ సైట్ షార్ప్ చేస్తుంది, కళ్ళను కాపాడుతుంది. నిద్ర కూడా బాగా వస్తుందని మా చుట్టాలు చెప్పడం వల్ల విన్నామండి. నైట్ పూట కొత్తిమీర వాటర్లో బాగా మరగబెట్టి ఆ వాటర్ పడుకునే ముందు తాగితే మంచి నిద్ర పడుతుందండి. దోశలు, టమాటా పచ్చడి రెడీ అయిందండి. మా ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.